మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హిందువులకు కీలక సూచనలు చేశారు. పూజా సామాగ్రి విక్రయాలపై ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ వీడియో విడుదల చేశారు. పూజా సామాగ్రి విక్రయం విషయంలో పాటించాల్సిన నియమాల గురించి చెబుతూ ప్రజలకు సలహాలు అందించారు. ఈ నెల 26న మహాశివరాత్రి రోజు భక్తులు హిందువుల వద్దే కొనాలని విజ్ఞప్తి చేశారు. పూలను, కొబ్బరికాయలను, స్వీట్లను హిందువుల వద్దే కొనాలని కోరారు. పూజలను ఎంతో పవిత్రంగా చేసుకుంటామని, అలాంటప్పుడు పూజకు ఉపయోగించే సామాగ్రి కూడా అంతే పవిత్రంగా ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. వస్తువులు కొనే ముందు వాటిని విక్రయించేవారు పవిత్రంగా ఉన్నారా లేదా చూడాలని, వారు బొట్టు ధరించి ఉన్నారా లేదా చూసి కొనుగోలు చేయాలని సలహా ఇచ్చారు. దేవుడి అనుగ్రహం ఉండాలంటే పూజ సరిగ్గా నిర్వహించాలని, పూజ సరిగ్గా జరగాలంటే సామాగ్రి పవిత్రంగా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉందని రాజాసింగ్ హితవు పలికారు. నేను ప్రతి ఒక్క హిందూ భక్తులకి ఒక రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. మీరు మన పూలు కానీ, కొబ్బరికాయ కానీ, స్వీట్ కానీ అది హిందువుల దగ్గరనే కొనాలని నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మనమైతే ఉంటాం, స్నానం చేస్తాం, మంచి భక్తి భావనతోని మనం ఉంటాం. కానీ 8 దినాలు 10 దినాలు స్నానం చేయరు ఈ పూలు అమ్మేవాళ్ళు, ఈ కొబ్బరికాయ అమ్మేవాళ్ళు. ఏ మాంసం వాళ్ళు తిని ఆ పూలని చేతికి పెట్టి వాళ్ళు అమ్ముతారు, అది కూడా మీకు మాకు తెలియదు. బొట్టు ఉంటేనే కొనండి, లేకపోతే ఏ వ్యక్తి దగ్గర మీరు కొనాలి అది మీ ఇష్టం. పూజ కరెక్ట్ చేయాలి. పూజ కరెక్ట్ చేయాలంటే ఆ సామాగ్రి, ఆ పూజా మనం పూలు అది కూడా పవిత్రమైన ఉండాలి. అదే ఉద్దేశంతో నేను మీకు అందరికీ మెసేజ్ ఇస్తున్నాను. ఓం